ఎస్ జానకి సినీ గాన ప్రస్థానం. చిన్నప్పటి నుంచే జానకి గారికి సంగీతంపై అపారమైన ఆసక్తి ఉండేది. కేవలం 3 ఏళ్ల వయసులోనే కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ముందు పాటలు పాడడం ప్రారంభించారు. నాదస్వర విద్వాంసుడు పైడి స్వామి వద్ద సంగీతంలోని ప్రాథమిక అంశాలు నేర్చుకున్నారు. ఆల్ ఇండియా రేడియో జాతీయ స్థాయి గాన పోటీలో బహుమతి అందుకుని ప్రతిభ చాటారు. మావయ్య సలహాతో చెన్నై వెళ్లి ఏవిఎం స్టూడియోలో గాయనిగా అవకాశం పొందారు. 1957లో తమిళ చిత్రం విధియన్ విలయట్టు ద్వారా సినీ గాయనిగా అడుగుపెట్టారు. అదే ఏడాది తెలుగు చిత్రం ఎమ్మెల్యేలో ఘంటసాలతో కలిసి పాడిన నీ ఆశ అడి ఆశ పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అనంతరం తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ సహా 20కు పైగా భాషల్లో వేలాది పాటలు పాడి భారతదేశంలోని అత్యుత్తమ నేపథ్య గాయనీలలో ఒకరిగా నిలిచారు.